వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. కృష్ణారెడ్డి అకాడమీ తరఫున ప్రతి ఒక్కరు కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన కృష్ణారెడ్డి అకాడమీ అనేది ఏ రేంజ్లో క్లాస్ అందిస్తుంది అనేది కూడా మీరు ఈరోజు లైవ్లో చూసుకునే విధంగా మీకు తయారు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా సిస్టమేటిక్గా మీకు ముందుకెళ్తున్నటువంటి అకాడమీ ఈరోజు CGL CHSL రేంజ్లో ప్రజెంట్ నోటిఫికేషన్ పడింది. దాని తరహాలో మీకు కోచింగ్ ఇస్తూ ఉన్నాం. అంతే ఒక అభ్యర్థికి ఎగ్జామినర్లా తయారు చేసే విధంగా మన కృష్ణారెడ్డి అకాడమీ తయారు చేస్తుంది. యాజ్ లైక్ ఢిల్లీ తరహాలో సబ్జెక్ట్ ఏ విధంగా మీకు అందిస్తే రేపు 100% సక్సెస్ఫుల్ పర్సన్ అవుతారన్న అంశం పైన మీకు అందించడం అనేది జరుగుతుంది. ప్రతి అభ్యర్థి గమనిస్తూ ఉండండి. మీకు కొన్ని క్వశ్చన్స్ చేస్తే మీకు అర్థమైపోద్ది ఏ రేంజ్ మేము అందిస్తాము, ఏ రేంజ్కి పిల్లడిని ఆఫ్లైన్లో తయారు చేస్తున్నాము, అదేవిధంగా ఏ రేంజ్లో మేము ఆన్లైన్లో కూడా క్వశ్చన్స్ చేసుకొని మీకు పెడుతున్నామని ప్రతి అంశం పైన మీకు క్లారిటీగా అందిస్తాం. అంతే కనిపించే క్వశ్చన్ ఒకటే, కానీ దీనికి 10 రకాల క్వశ్చన్లు అనేది అభ్యర్థి నువ్వు చేసే విధంగా తయారు చేయడం మన కృష్ణారెడ్డి అకాడమీ యొక్క లక్ష్యం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మీరు పరిశీలించండి. దీన్ని మీరు ఒకసారి పరిశీలించినట్లయితే బాయ్స్ని మనం ఏ విధంగా కోడ్ చేస్తే గర్ల్స్ని మనం ఏ విధంగా కోడ్ చేయొచ్చని బిట్ అడుగుతూ ఉన్నాడు. అంతే ఇలా చూసిన వెంటనే మీరు చేయాలంటే అక్షరాల పైన కొద్దిగా కనిపించి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ దాన్ని మన మైండ్లో కానీ ఈ అక్షరాలను కానీ అంకెల రూపంలో కానీ మార్చుకోగలిగితే ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో మీరు ఆన్సర్ పెట్టి ఎస్ దీని ఆన్సర్ ఇది అని చెప్పి వెళ్ళిపోయే విధంగా తయారు చేస్తున్నాం. మీకు కనిపిస్తుంది క్వశ్చన్ ఒకటేనండి. మీకు 10 నుంచి 12 రకాల క్వశ్చన్లు మీకు ఇక్కడ చేసి చూపిస్తాను చూడండి. ఓకే అండి, ఒకసారి చూడండి. మీరు ఇక్కడ ప్రతి అక్షరం పైన కమాండింగ్ కూడా మరికొద్ది క్షణాల్లో మీకు నేర్పుతాం. అదేవిధంగా ఇక్కడ B అంతే 2 అండి, O అంతే 15 అండి, Y అంతే 25 అండి, S అంతే 19 అండి, అదేవిధంగా C అంతే 3, P అంతే 16, Z అంతే 25, T అంతే 20 అండి. ఈ విధంగా మీరు మీ మైండ్ ఏదైతే ఉందో ప్రతి అక్షరం పైన కమాండింగ్ ఉంటే చూసినట్టు మీకు ఒకటి అర్థమవుతుంది. ఓహో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 అయిందంటే +1 అయింది. ఇక్కడ 16 ఉంది, 15 ఉంది, ఇక్కడేమో 16 అయిందంటే ఓకే +1 అయింది. ఇక్కడ 25 ఉంది, ఇక్కడ 26 అయిందంటే మీకు ఇది కూడా +1 అయింది. అదేవిధంగా 19 ఉంది, ఇక్కడ 20 అయిందంటే ఇది కూడా +1 అయింది అనే కోణంలో మీకు నేర్పగలుగుతున్నాం. ఎప్పుడైతే అన్ని +1 అవుతున్నాయో ఇక్కడ నుంచి మీరు కూడా +1, G అంతే 7 అండి, H అంతే 8 అవుతుంది. ఏ విధంగా అనేది మీకు ప్రతి అక్షరం పైన క్లారిటీ మీకు ఇస్తాను. మరి కొద్ది క్షణాల్లోనే మీకు ప్రతి అక్షరం పైన క్లారిటీ ఇస్తాను. G అంతే 7 అండి. యాక్చువల్లీ అప్పుడు G అనేది 7 అయినప్పుడు +1 కలిపితే ఎంత అవుతుందంటే H అనేది అవుతుంది. I అంతే 9 అండి, I అంతే 9. అప్పుడు J ఎంత అవుతుందంటే 10 అవుతుంది. అండ్ R అంతే 18 అండి, S అంతే 19 అవుతుంది. అదేవిధంగా L అంతే 12, M ఎంత అవుతుందంటే 13 అవుతుంది, S అంతే 19. ఇక్కడ ఏమొస్తుందంటే T వస్తుంది. ఇది అంతే గర్ల్స్ యొక్క కోడ్ అనేది ఏదైతే ఉందో అది మీకు అవుతుందన్నమాట. అర్థమవుతుందండి? ఒకసారి పరిశీలించండి. దీన్ని ఈ విధంగా మీకు తయారు చేసుకుంటూ పోతున్నాం. అయితే దీన్ని ఈ విధంగా కాకుండా ఒక ఎగ్జామ్నర్ రేపు ఇదే లెక్క మీకు ఎగ్జామ్లో రాదండి. ఎగ్జామ్లు ఇలాంటి లెక్క మీకు రావు. ఏమొస్తాయి మీకు ఆడు +1 ఇచ్చాడండి అన్ని, రేపు +2లో ఇవ్వచ్చు, +3లో ఇవ్వచ్చు, +4లో ఇవ్వచ్చు, +5లో ఇవ్వచ్చు. అంతే నువ్వు తయారు చేసుకునే విధంగా ఉండాలి. లేదంటే -1లో ఇవ్వచ్చు, -2లో ఇవ్వచ్చు, -3లో ఇవ్వచ్చు, -4లో ఇవ్వచ్చు, -5లో ఇవ్వచ్చు. అంతే నాకు 4-5 రకాలుగా నువ్వు నేర్చుకోగలిగితే ఈ యొక్క కాన్సెప్ట్ మీద నువ్వు రేపు ఎక్స్పర్ట్ సాధిస్తావు. అయితే నీకు +1, +2, +3, +4, +5 చేసి -1, -2, -3, -4, -5 వరకు మీకు లెక్క ప్రతిది కూడా నేను మీ కాళ్ళకు అద్దెలాగా నేను చూపిస్తాను. అయితే దానికంటే ముందు అక్షరాలపైన నీ కమాండింగ్ ఉన్నట్లయితే ఈ కోడింగ్ డీకోడింగ్, లెటర్ కోడింగ్ అండ్ ఆల్ఫాబెట్ సిరీస్ అండ్ ఆల్ఫాబెట్ టెస్ట్ లాంటి టాపిక్స్ పైన పూర్తి అవగాహన నీకు వస్తుందండి. ఈజీగా చేసే విధంగా మీకు తయారు చేస్తున్నాం. అంతే ఒకసారి చూడండి, మీరు పరిశీలించండి. అక్షరాలపైన కమాండింగ్ చూడండి. మీకు ఏదైనా కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రతి అక్షరం పైన నీకు నేర్పడుతుంది. A అంతే 1 అని, B అంతే 2 అని, C అంతే 3 అని, D అంతే 4 అని అందరికీ కూడా మీకు తెలిసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో చిన్నపిల్లలతో సహా అందరికీ ABCDలు అంతే 4 అని తెలుసు. ఈ 1, 2, 3, 4 అని ప్రతిది కూడా మీకు అర్థమైపోద్ది. అదేవిధంగా ఈజోటి అనే ఒక పదం కూడా మీకు కనిపిస్తుంది చూడండి. ఈజోటి అనే ఒక పదం కూడా మీకు కనిపిస్తుంది. ఈ ఈజోటి అనే పదం కూడా మీకు E అంతే 5 అండి, J అంతే 10 అండి, O అంతే 15 అండి, T అంతే 20, Y అంతే 25. ఇది ఈజోటి అనే ఒక పదం గుర్తుపెట్టుకొని మీరు పరిశీలించినట్లయితే ఈజోటి E అంతే 5, J అంతే 10, O అంతే 15, T అంతే 20, Y అంతే 25. అదేవిధంగా మీరు చూడండి ఇక్కడ F ఒకసారి తీసుకోండి.
ఎఫ్ ఉంది, జస్ట్ దీనికి ఇలా టచ్ కలిపి దీన్ని రివర్స్ రాస్తే ఆర్ అవుతుందండి. ఎఫ్ అంతే అంత నీ లైఫ్లో మర్చిపోకూడదు. ఎఫ్ని జస్ట్ ఇలా కలిపి ఇలా రివర్స్లో రాస్తే ఆర్ అనమాట. నీ లైఫ్లో మర్చిపోకూడదు. ఎఫ్ అంతే అంతే ఆర్ అండి. ఎఫ్ అనే అక్షరం ఏదైతే ఉందో ఈ ఎఫ్ అనే అక్షరం యొక్క విలువ అంతే ఆర్ అండి. అదేవిధంగా జీ కూడా ఒకసారి పరిశీలించండి. ఈ జీలో చూడండి, ఇదే జీలో 7 కనిపిస్తుంది చూడండి. జీ అంతే 7 అండి. జీ అంతే 7. ఎందుకంటే జీలోన ఈ 7 అనే అక్షరం ఏదైతే ఉందో ఈ జీ అనే అక్షరంలో 7ని సూచిస్తుంది. నీ లైఫ్లో నువ్వు మర్చిపోయిన విధంగా నిన్ను తయారు చేస్తూ ఉన్నావు. చాలా క్లారిటీగా ఉండాలండి. అదేవిధంగా హెచ్ అనే అక్షరం కూడా మీరు ఒకసారి పరిశీలించండి. హెచ్కి జస్ట్ ఈ పైన ఈ కిందగా కలిపి రాసినట్లయితే మనకి 8 లాగా కనిపిస్తుంది. హెచ్ అనేది మనకి ఏ ఆకారంలో కనిపిస్తుంది అంటే 8 అనే ఆకారంలో కనిపిస్తుంది. కాబట్టి హెచ్ అంతే 8 అండి. హెచ్ అంతే 8. అదేవిధంగా ఐ చూసుకోండి. ఐ రెండో బడి అక్షరంలో ఐ అనేది మనం ఇలా రాస్తాము. కాబట్టి ఐ నో హిందీలో నో అంతే 9 అండి. ఐ నో అంతే 9 అండి. ఐ అంతే 9 ఏదైతే ఉందో 9 అండి. ఓకే అండి. అదేవిధంగా జే అంతే మీకు చెప్పాను. ఈ జోటీలో జే ఉంది. జే అంతే మీకు 10 అండి. జే అంతే 10. అదేవిధంగా కే ఏదైతే ఉందో ఈ 11 అండి. కే అంతే 11 అండి. ఈ 11లో చూడండి, ఈ 11లో ఈ 1 అనేది ఇక్కడ యాస్టీజ్గా రాసి ఈ 1ని తీసుకొచ్చి ఇలా రాయడం వల్ల మీకు కే అనేది 11గా కనిపిస్తుంది. అంటే కే అనేది 11. 11లో 2 1లు ఉంటాయండి. ఆ 1 ఏమో యాస్టీజ్గా రాసి ఇంకొక 1ని తీసుకొచ్చి ఇలా పెట్టడం వల్ల 1 అనేది మనకి కే అనేది మనకి ఎంత కనిపిస్తుంది అంటే 13 అవుతుందండి. ఈ కే ఏదైతే ఉందో 13 అవుతుందండి. అండ్ కే అదేవిధంగా ఎల్ కూడా మీరు ఒకసారి చూడండి. ఎల్లో 2 గీతలు ఉన్నాయండి. ఈ ఎల్ ఏదైతే ఉందో ఎల్లో 2 గీతలు ఉన్నాయి. ఇదొక గీత ఉంది, ఇదొక గీత ఉంది. కాబట్టి ఎల్ 2 గీతలు ఉన్నాయి కాబట్టి 2 అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే బి అంతే 2 అండి. ఈ బి ఏదైతే ఉందో ఈ బి అనేది మీకు 2గా సూచిస్తుంది. కాబట్టి ఎల్ అనేది 2 అవ్వదు. ఎంత అయ్యే ఛాన్స్ ఉంది? 12 అయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా వీలో కూడా 2 గీతలు ఉన్నాయండి. వీలో కూడా 2 గీతలు ఏదైతే ఉన్నాయో 2 గీతలే ఉన్నాయి ఈ వీలో కూడా. అంతే ఈ వీలో 2 గీతలు 2 అయ్యే ఛాన్స్ లేదు. అంటే 12 అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఎల్ 12 అయిపోయింది అండ్ 2 అనేది బి అయిపోయింది. కాబట్టి వి అనేది 22 అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మొత్తం ఆల్ఫాబెట్ టెస్ట్లో అక్షరాల్లో 21 అక్షరాలే ఉంటాయి. కాబట్టి ఈ వి ఏదైతే ఉందో వి అనేది మీకు 22గా అయిపోయిందండి. అదేవిధంగా పరిశీలించండి. ఎం అనే అక్షరం ఏదైతే ఉందో ఎం అనే అక్షరాన్ని జస్ట్ దీన్ని ఇలా తిరగేసి రాయడం వల్ల 3గా రాయొచ్చు. ఎం అనే అక్షరాన్ని ఇలా తిరగ రాయడం వల్ల 3గా రాయొచ్చు. దీన్ని ఎం అనేది 3 అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే సి అనేది 3గా అయిపోయింది కాబట్టి ఎం అనేది 3గా అయ్యే ఛాన్స్ లేదు. ఎంత అయ్యే ఛాన్స్ ఉంది? 13 అయ్యే ఛాన్స్ ఉంది. 13 అయ్యే ఛాన్స్ ఉంది. ఎం అంతే 13. నీ లైఫ్లో మర్చిపోకూడదు. ఎమ్మని ఇలా తిరగ రాస్తే 3లాగా కనిపిస్తుంది. కాబట్టి ఎం అనేది 3 అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే సి అనేది 3 అయింది కాబట్టి ఎం అనేది 13 అవుతుంది. అదేవిధంగా డబ్ల్యూ కూడా ఒకసారి చూడండి. డబ్ల్యూని కూడా ఇలా తిరగ రాస్తే 3లా అవుతుందండి. డబ్ల్యూని కూడా తిరగ రాస్తే 3లా అవుతుంది. ఓకే అండి. అదేవిధంగా డబ్ల్యూ అనేది 3 అయ్యే ఛాన్స్ లేదు. అంటే 13 అయ్యే కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే ఎం అనేది 13 అయిపోయింది కాబట్టి డబ్ల్యూ అనేది ఎంత అయ్యే ఛాన్స్ ఉందంటే 23 అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఎం అనేది 23 అయ్యే ఛాన్స్ ఉంది. ఎన్ అంతే 14 అండి. ఎన్ అంతే 14 ఏదైతే ఉందో 14 అండి ఇది. ఓకే అండి. అదేవిధంగా ఓ అంతే మీకు ఆల్రెడీ తెలిసింది. ఈ జోటీలో ఈ ఓ అనేది అంతే 15. ఓ అంతే 15 మీకు పరిచింది. అదేవిధంగా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ పి అనే అక్షరం ఏదైతే ఉందో ఈ పీని కూడా జస్ట్ మరి ఇలా రాస్తే 6 లాగా రాయొచ్చు అండి పీని. కానీ ఎఫ్ అనేది 6 అయిపోయింది కాబట్టి మీకు 6 అయిపోయింది కాబట్టి ఈ పి అనేది మీకు ఎంత అయ్యే ఛాన్స్ ఉందంటే 16 అయ్యే ఛాన్స్ ఉంది. చాలా క్లారిటీగా మీరు నేర్చుకోవాలండి. ప్రతి అక్షరం పైన కమాండింగ్ ఉంటే లెటర్ కోడింగ్ అనే టాపిక్ మొత్తం మీ కంట్రోల్లో ఉంటుంది. ఆల్ఫాబెట్ సిరీస్ మొత్తం మీ కంట్రోల్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆల్ఫాబెట్ టెస్ట్ ఏదైతే ఉందో అది కూడా నీ కంట్రోల్లో ఉంటుందండి. ఈ అక్షరాలపైన కమాండింగ్ సాధించుకుంటా ప్రతిదీ కూడా అక్షరాల రూపంలో ఆలోచించుకుంటూ వెళ్తామంటే చాలా డిఫికల్ట్గా అవుతుంది. చెప్తున్నా కాన్సెప్ట్ ఓరియంటెడ్ సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ రేంజ్లో, నాట్ ఓన్లీ కానిస్టేబుల్ ఎస్ఐ అండి, సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ రేంజ్లో మీరు అసలు పరిశీలిస్తూ ఉండండి. ఆ విధంగా తీసుకెళ్తాం. అదేవిధంగా పి అయిందండి. తర్వాత ఒకసారి అండి ఈ క్యూ అంతే క్యూన్. నీ యొక్క రాణి వయసు ఎంత అంటే 17 అండి. నీ యొక్క రాణి వయసు క్యూన్, నీ యొక్క రాణి వయసు ఏదైతే ఉందో ఈ క్యూ యొక్క వయసు ఎంత అంటే 17 అండి. అప్పుడు మరి నీ వయసు ఎంత?
నీ వయసు ఎంత అంటే 21 అండి. నీ యొక్క రాణి వయసు ఏదైతే ఉందో 17, నీ యొక్క వయసు ఎంత అంటే 21 అండి. ఓకే అండి. క్యూ తర్వాత చూడండి. అదేవిధంగా మరొకసారి పరిశీలించండి. మీకు ఆర్ ఏదైతే ఉందో ఆర్ను కూడా జస్ట్ ఇలా కింద కలిపితే మీకు 8 లాగా అవుతుంది. కాబట్టి హెచ్ అనేది మీకు ఇక్కడ 8 అయిపోయిందండి. హెచ్ అనేది మీకు కింద కలిపి 8 అయిపోయింది. కాబట్టి ఆర్ అనేది మీకు 8 అయ్యే ఛాన్స్ లేదు. ఎంత అయ్యే ఛాన్స్ ఉంది? ఈ 18 ఏదైతే ఉందో 18 అయ్యేటువంటి ఛాన్స్ ఉందండి. ఓకే అండి. ఈ విధంగా మీరు ప్రతి అక్షరం పైన కమాండింగ్ సాధించుకుని వెళ్ళాలి. అదేవిధంగా ఎస్ చూడండి. ఎస్ అక్షరం ఏదైతే ఉందో ఈ ఎస్ను కూడా జస్ట్ ఇలా కలిపినట్లయితే 9లా కనిపిస్తూ ఉంది. 9లా కనిపిస్తుంది. ఎస్ని జస్ట్ ఇలా కలిపినట్లయితే 9లా కనిపిస్తుంది. కానీ ఎస్ అనేది 9 అయ్యే ఛాన్స్ ఉందా? లేదు. ఎందుకంటే ఐ అనేది ఏదైతే ఉందో 9 అయింది. కాబట్టి ఎస్ అనేది ఎంత అవుతుందంటే 19 ఏదైతే ఉందో ఎస్ అనేది 19గా మీకు అవుతుంది. ఓకే అండి. అదేవిధంగా ఈ టీ అంతే మీకు ఆల్రెడీ తెలిసిందే. టీ అంతే 20 అండి. ఓకే అండి. అదేవిధంగా నీ యొక్క రాణి వయసు ఎంత అంటే 17, నీ వయసు ఎంత అంటే 21 అయిందండి. అదేవిధంగా వి కూడా మీకు 22 అయింది. డబ్ల్యూ కూడా 23 అయింది. ఎక్స్ వై జెడ్ ఇవి ఎవరికైనా తెలుస్తాయండి. ఈ చివరి 3 అక్షరాలు కూడా ప్రతి ఒక్కరు కూడా పూర్తి కమాండింగ్ ఉంటుంది. ఈ చివరి 3 అక్షరాల పైన పూర్తి కమాండింగ్ ఉంటుంది. కాబట్టి ఎక్స్ అంతే 24, వై అంతే మీకు 25, జెడ్ అంతే 26 ఏదైతే ఉందో ఈ అక్షరాల పైన కానీ మీరు కమాండింగ్ సాధించగలిగితే మీరు స్వతహాగా మీరు ఎగ్జామినర్ లాగా ఎవరో మీకు గైడ్ చేయాల్సిన అవసరం లేదండి. రీజనింగ్ అనేది చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఏ సందర్భంలో ఎలా ఇస్తారో కూడా మీకు తెలియనటువంటి సందర్భం. కాబట్టి ఆ క్షణాల్లో ఆ ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో ఆ 30 సెకండ్లోన నువ్వు ఆలోచించి పెట్టగలిగినాడు అప్పుడు నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు. అంటే నువ్వు ఆలోచించి పెట్టాలంటే ఏ లెక్క ఇస్తారో తెలియదు. ఇక్కడ ఫ్యాకల్టీస్ కానీ వీళ్ళు చెప్పే ఏ లెక్క కూడా మీకు అక్కడ కనిపి ఎగ్జామినర్ ఏమైనా ఆలోచిస్తుంటాడో ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి మీకు ఒకసారి క్లారిటీగా చూడండి. ఇక్కడ మనం ఏం చూసామంటే 2 కనిపించింది, 3 అయింది అంతే +1. ఇక్కడ 15 కనిపిస్తుంది. ఓ అంతే 15, పి అంతే 16, వై అంతే 25, జెడ్ అంతే 26 అంతే అన్ని +1లు, ఎస్ అంతే 19, టీ అంతే 20 కనిపిస్తుంది. అంతే అన్నీ కూడా +1లో ఉన్నాయి. రేపు పొద్దున ఇదే క్వశ్చన్ వాడు తీసుకొచ్చి ఈ బాయ్స్ని ఎలా రాస్తాడంటే ఇక్కడ డి రాశాడు. అంతే ఎంత చేశాడండి 2 + 2 చేశాడు. ఇక్కడ 15 ఉంది. అప్పుడు క్యూ ఎంత అవుతుందండి 17 అవుతుంది. అంతే +2 ఇక్కడ కూడా ఎంత చేశాడు +2 తయారు చేస్తాడు. ఇక్కడ 25 కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఎంత వస్తుందంటే 26 అవుతుంది. 20 వస్తే ఇక్కడ నుండి వై నుండి ఇక్కడికి +2 అవుతుంది. అదేవిధంగా ఎస్ అంతే 19, యూ అంతే 21. అంతే ఇవన్నీ కూడా +2లో ఉన్నాయి. అదేవిధంగా గర్ల్స్ ఏ విధంగా రాస్తారని అడుగుతాడు. గర్ల్స్ని ఏ విధంగా క్వశ్చన్ చేయొచ్చు అని క్వశ్చన్ వేయచ్చు. అంటే అడిగిన క్వశ్చన్ ఒకటే, కానీ నువ్వు రేపు రూమ్లో కూర్చొని ఇన్ని విధాలుగా ఇస్తారా అని నువ్వు ఆలోచించి నువ్వు తయారు చేసుకోగలవు. యు ఆర్ ద ఎగ్జామినర్. అంతే ఇది +1లో ఉంది, ఇది +2లో ఉంది. ఇంకా ఇది క్వశ్చన్ నెంబర్ 2 అండి. చూడండి, ఒక క్వశ్చన్ నుంచి ఎన్ని క్వశ్చన్లు తయారు చేస్తున్నారో ఒకసారి మీరు కరెక్ట్గా పరిశీలించండి. అంతే ఒక క్వశ్చన్ని తీసుకొని నువ్వు ఒక 10-15 రకాలుగా ఆలోచించి చేయగలిగితే నువ్వు రేపు ఎగ్జామ్లోన నీకున్నటువంటి ఆ 30 సెకండ్స్లో ఆలోచించి పెట్టగలుగుతావు. అంతే తప్ప క్వశ్చన్ టు క్వశ్చన్ చదువుకొని వెళ్ళిపోయి క్వశ్చన్ టు క్వశ్చన్ చేసుకుని వెళ్ళిపోతామంటే ఏది కూడా మనం సాధించలేం. ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్ ఫాలో అవ్వాలా. ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో ప్రతిది కూడా నువ్వు ఫాలో అయినట్లయితే నువ్వు ఎగ్జామినర్లా తయారవుతావు. అప్పుడు నిన్ను ఒక ఏ రేంజ్ అయినా జాబ్ కొట్టించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి చూడండి, మనం చిన్న జాబులకు మాత్రమే చూస్తుంటాం. సెంట్రల్లో ఉన్నటువంటి ఏ జాబులు కూడా చాలామంది కూడా మన ఆంధ్ర తెలంగాణలో ఎలిజిబుల్ అవ్వట్లేదు. దానికి గల కారణం ఏంటంటే నేర్చుకోవడంలోన పసలేదండి. మనం ఏదైతే ఉందో సబ్జెక్ట్ నేర్చుకుంటాం, ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ నేర్చుకోవడంలో మనం సక్సెస్ఫుల్ అవ్వలేకపోతున్నాం. ఎందుకంటే అనేక రకాలుగా అడుగుతున్నాయి. క్వశ్చన్ నెంబర్ 3 మీ కళ్ళ ముందు తయారు చేస్తున్నాం చూడండి. ఇదే క్వశ్చన్ తీసుకొని BOYS బాయ్స్ని మనం ఇప్పుడు +2లో ఉంది కాబట్టి ఇది నాకు 2 కనిపిస్తుంది. ఇక్కడ నేను 5 చేశాను. ఇక్కడ నాకు 15 కనిపిస్తుంది. ఇక్కడ నేను 18 చేశాను. అంతే 6 చేశాను. 18 ఎంత అండి 6 అని నేను నేర్పాను. అదేవిధంగా వై అంతే ఎంత అండి 25. దీనికి +3 చేస్తే ఏమవుతుందండి బి అవుతుంది. అదేవిధంగా 19కి 19 కనిపిస్తుంది. నేను దీన్ని +3 చేశానండి. +3 ఏదైతే ఉందో +3 చేశాను అనుకోండి, ఏం కనిపిస్తుంది వి కనిపిస్తుంది. +3 చేస్తే మీకు ఏ కనిపిస్తుంది అంటే వి కనిపిస్తుందండి. ఓకే అండి. ఓకే,
+2 కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడికి ఎంత పెరిగిందండి, +3 పెరిగింది. ఇక్కడికి ఎంత పెరిగిందండి, +3 పెరిగింది. ఇక్కడికి ఎంత పెరిగిందంటే +3 పెరిగింది. అంతే మీ కళ్ళ ముందు మీకు క్వశ్చన్ తయారు చేస్తున్నాను, ఎగ్జామ్లో ఎలా తయారు చేస్తాడు. వాడు ఇష్టం వచ్చిన క్వశ్చన్ తయారు చేసుకుంటాడు, ప్లస్లో చేసుకుంటాడు, లేకపోతే మైనస్లో చేసుకుంటాడు. కానీ నువ్వేంటంటే ఒక క్వశ్చన్ నేర్చుకునేటప్పుడు నువ్వు దాన్ని ఒక 5 రకాలుగా ప్లస్లోకి వెళ్ళు, ఇంకొక 5 రకాల మైనస్లోకి వెళ్ళు, ఆ విధంగా వెళ్ళి నేర్చుకునే విధంగా ఉండాలి. ఇది +3 ఇలాగ వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఏమంటాడు, గర్ల్స్ని ఏ విధంగా కోట్ చేస్తామని అడుగుతాడు. ఈ విధంగా అడిగే ఛాన్స్ ఉంటే ఇంకేలా ఉంటే ఇంకా ఉంది, +4లో కూడా అడగొచ్చు, +5లో కూడా అడగొచ్చు. మీరు ఎందుకంటే నేను అదే చెప్తున్నారు కదా, నువ్వు ఒక ఎగ్జామినర్ లాగా ఆలోచించగలిగిన నాడు ఈ టాపిక్స్ అన్నీ కంట్రోల్లోకి వస్తాయి. దీంట్లో దగ్గర ఒక 30 రకాల ప్యాటర్న్స్ ఉంటాయండి. ఈ 30 రకాల ప్యాటర్న్లుగా నువ్వు నేర్చుకున్నట్లయితే నువ్వు అనుకున్నటువంటి 30 సెకండ్స్లో ఈ లెక్కలు చేయడం పెద్ద మ్యాటర్ కాదండి. అదేవిధంగా చూస్తాను, ఇదన్నీ ప్లస్లో చెప్పాను కదా, +3 వరకు వెళ్ళాను కదా, +4 +5 మీరు వెళ్ళండి, రూమ్లో కూర్చొని మీరు తయారు చేయండి. యు ఆర్ ద ఎగ్జామినర్. గుర్తుపెట్టుకోండి, మన కృష్ణారెడ్డి అకాడమీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా దగ్గర ఇదే కోడింగ్ డీకోడింగ్లో 200 లెక్కల వరకు కరెక్ట్గా మీకు చేయించుకొని ఆఫ్లైన్లో ప్రతి ఒక్కరిని కూడా అడిగి మ్యాన్ టు మ్యాన్ కవర్ చేసే విధంగా 100% జాబ్ వచ్చే విధంగా. ఎందుకంటే మన కృష్ణారెడ్డి అకాడమీలో త్రిబుల్ ధమాకా ఏదైతే ఉందో త్రిబుల్ ధమాకా నడుస్తుంది. అటు ఎడ్యుకేషన్ పరంగా టాప్లో చేస్తూ ఉన్నాం, అండ్ గ్రౌండ్ పరంగా ఆంధ్ర తెలంగాణలో ఎవరు టచ్ చేయని విధంగా చేస్తున్నాం. అదేవిధంగా నిన్ను టైం టు టైం కూర్చోబెట్టి చదివించే విధంగా, బయటికి ఎక్కడ వెళ్లకుండా చేసే విధంగా మన కృష్ణారెడ్డి అకాడమీ త్రిబుల్ ధమాకాలో మిమ్మల్ని ఆపగలుగుతుంది. పిల్లడు సక్సెస్ఫుల్ రావాలంటే వాడిని ఆపడం నేర్చుకోగలగాలి. అది ఆపుతుంది మన కృష్ణారెడ్డి అకాడమీ, అది ఆపుతుంది. ఎందుకంటే వాడికి ఎంత లోడ్ వేయాలి, గ్రౌండ్ పరంగా ఎంత లోడ్ వేయాలి, వాడికి ఎంత ఫుడ్ పెట్టాలి, వాడికి ఎంత రెస్ట్ ఇవ్వాలి, ఏ విధంగా చేస్తే మనం సక్సెస్ఫుల్ అవుతామని అన్ని కోణాల్లో ఆలోచించి, లేకపోతే ఈరోజు నా గవర్నమెంట్ ఉద్యోగానికి రిజైన్ చేసి మరి ఈరోజు నేను అకాడమీ పెట్టాల్సిన అవసరం నాకు లేదు. కానీ కొన్ని వేల మంది పిల్లలకి, కొన్ని వేల కుటుంబాలు, లక్షల కుటుంబాల వెలుగులో చూడాలనేది, ఆ తల్లిదండ్రుల యొక్క కళ్ళల్లో వెలుగులు చూడాలనేది మన కృష్ణారెడ్డి అకాడమీ యొక్క ఇదండి ధ్యేయం. సో దాన్ని భాగంగానే మీకు ఈ రేంజ్లో చెప్పుకుంటూ వస్తున్నామండి. పిల్లల్ని ప్రతి 30 ప్యాటర్న్లు ఉంటాయి, ప్రతి ప్యాటర్న్లో 10 లెక్కలు, అంతే 30 × 10 అంతా 300 క్వశ్చన్లు మీకు మీ మైండ్లో పెట్టే విధంగా చేస్తాను. తర్వాత నువ్వు ఒక 200 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేస్తే 500లో నీకు బిట్టి మిస్ అయ్యేటువంటి ఛాన్స్ లేనటువంటి కోణాలండి ఇవన్నీ కూడా. ఓకే అండి. అదేవిధంగా పరిశీలిస్తున్నాండి, ఇది ఇచ్చింది కదా, ఇదే క్వశ్చన్ నేను తీసుకొని ఏ విధంగా తయారు చేస్తానో మీరు కూడా ఏ విధంగా తయారు చేసుకోండి. ఒక అక్షరం తీసుకోండి, ఒక పదం తీసుకోండి, ఆ పదాన్ని ఏ విధంగా ఫాలో అవుతుంది, నువ్వు ఏ విధంగా తయారు చేయగలవు, నువ్వు ఆలోచించినాడు సక్సెస్ఫుల్ అవుతావు. దీన్ని ఒకసారి పరిశీలించండి. బాయ్స్ని నేనేమనుకుంటానంటే ఇదే CPZT నేనేమనుకుంటున్నానంటే బాయ్స్గా రాసుకుంటున్నాను, అంతే రివర్స్లో రాసుకుంటున్నాను. అంతే రేపు ఎగ్జామ్లో ఇలా స్ట్రైట్గానే ఇవ్వాలా, ఇలా ఇవ్వకూడదా, ఇవ్వచ్చు. ఓకే, నేను అదే చెప్తున్నాను కదా, ఒక పిల్లడిని నువ్వే విధంగా ఒక ఎగ్జామినర్లో ఆలోచించారు. ఫ్యాకల్టీస్ అందరూ ఏమి గొప్పలేండి ఎవరు కాదండి. నిన్ను సరిగ్గా గైడ్ చేయగలిగితే ఈరోజు CGL, CHSL, MTS లెక్కలు అన్ని జాబులు కూడా మనకి ఎక్కువ మందికి వస్తాయి. ఇది జరుగుతుంది. నార్త్ ఇండియా ఏదైతే ఉందో, నార్త్ ఇండియాలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా పోటీగా పిల్లడిని తీసుకొని ఒక సిస్టమేటిక్గా పెట్టి వాడిని ఒక కంట్రోల్ తీసుకుని వచ్చి వాడిని చదివిస్తున్నారు. కాబట్టి ఈరోజు రిజల్ట్ అనేది వాళ్ళు అంతగా చూడగలుగుతున్నారు. మీకు ఒకటే సింపుల్ చూడండి, ఈ SSCలోనే చూసుకుంటే ఈరోజు మనకి 74 ఎంత ఇచ్చారండి కట్ ఆఫ్ మార్కులు. కానీ వాళ్ళకి 125, 130 మార్కులు వస్తే కూడా గ్రౌండ్కి పిలట్లేదు. మనకి 174 మార్కులకి గ్రౌండ్కి పిలుస్తున్నారు మనకి, కానీ వాళ్ళకి 125, 130 వచ్చినా సరే గ్రౌండ్కి పిలట్లేదు. దానికి గల కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో పోటీతత్వం అంత ఎక్కువ ఉందండి. చూడండి, ఇక్కడ మనకి ఎంత తేడా ఉందో ఒకసారి మీరు పరిశీలించండి. ఎంత ఉందో పరిశీలించండి. దగ్గర 56 మార్కులు తేడా ఉంది ఎక్కడికి. అదే డిఫరెన్స్, అదే చేస్తున్నారు వారు. ఇప్పుడు మన కృష్ణారెడ్డి అకాడమీ కూడా నిన్ను కూర్చోబెట్టి నీకు ఆ 2 విషయాల్లో, అటు ఎడ్యుకేషన్ పరంగా అండ్ గ్రౌండ్ పరంగా అండ్ స్టడీస్ పరంగా అన్ని విషయాల్లో స్టడీలతో సహా మన కృష్ణారెడ్డి అకాడమీ గైడ్ చేస్తుంది. దీన్ని చూడండి, ఇది ఎగ్జామ్ పాయింట్లు ఇలా ఇచ్చాడు, ఎగ్జామ్ పాయింట్లు అలాగే ఇచ్చాడు. దీన్ని మన రివర్స్లో అడిగే ఛాన్స్ ఉందా లేదా ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు అన్ని ప్లస్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది 3 ఉంది, 2 అయింది, 16 ఉంది, 15 అయింది, 26 ఉంది, 25 అయింది, 20 ఉంది, 19 అయింది. మీ కళ్ళ ముందే నేను క్వశ్చన్ తయారు చేస్తున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ కళ్ళ ముందే క్వశ్చన్ నేను తయారు చేస్తూ ఉన్నా.
అంతే 3 నుంచి ఎంత అయిందండి, 1 తగ్గింది, అంతే -1 అయింది. 16 నుంచి 15 అయింది, ఏమైందండి, -1 అయింది. 26 నుంచి 25 అయింది, ఏమైందండి, -1 అయింది. 20 నుంచి 19 అయింది, ఏమైందండి, -1 అయింది. ఈ -1 ఏదైతే ఉందో -1 అవుతుంది. అంతే ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతుందా, ఇంకేమవుదా? అదేవిధంగా గర్ల్స్ని ఏ విధంగా రాయొచ్చు అంటే అన్నిని మైనస్ చేసుకోవడమే, -1 చేసుకోవడమే. నేను నీకు నేర్పుతున్న 10 రకాలు 15 రకాల క్వశ్చన్లు అనేది ఒక క్వశ్చన్ తీసుకొని నేర్పుతూ ఉన్నా, గమనిస్తూ ఉన్నాండి. యు ఆర్ ద ఎగ్జామినర్. 30 ప్యాటర్న్లు ఉంటాయండి, ఆఫ్లైన్లో 30 ప్యాటర్న్లు కూడా నేర్పుతాను నేను. అండ్ మీకు కూడా ఇది పార్ట్ 1 జరుగుతుంది. జస్ట్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 అనేది దగ్గర 5 రకాల 5-6 పార్ట్లు పెడతాను మీకు ఎగ్జామ్ పాయింట్లో. మన యూట్యూబ్లో కూడా చాలామంది అభ్యర్థులు ఉన్నారు, పరిశీలించండి. ఏ విధంగా మన కృష్ణారెడ్డి అకాడమీ ముందుకెళ్తుందో గమనిస్తున్నాను. ఇది ప్లస్, దీన్ని కూడా -1లో -2, -3 ఉంది. ఇదే క్వశ్చన్ నేను తీసుకొని ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఇక్కడ చేస్తున్నాను చూడండి, ఒకసారి పరిశీలించండి. CPZT, ఈ CPZT అన్నీ మనకి -1లో ఉన్నాయండి. ఓకే అండి. అదేవిధంగా నేను -2లోకి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది, 3 ఏమవుతుందంటే 1 అవుతుంది, 16 ఏమవుతుందంటే 14 అవుతుంది, 26 ఏమవుతుందంటే X అవుతుంది, T ఏమవుతుందంటే 18 అవుతుంది. అంతే ఈ CPZTని ఈ విధంగా నేను రాసుకున్నాను. ఎగ్జామినర్ రెడీ చేస్తారు మీకు. ఎగ్జామినర్ అనేవాడు మీకు ఈ విధంగా ఇచ్చాడు. అయితే గర్ల్స్ ఏదైతే ఉందో దీన్ని ఏ విధంగా కోడ్ చేయొచ్చు అని అడుగుతున్నాడు. అంతే ఏం చేస్తున్నాను, ఎక్కడి నుంచి ఇక్కడికి -2 అయింది, ఎక్కడి నుంచి ఎక్కడ మీకు -2 అయింది. ఓకే అండి. అదేవిధంగా ఎక్కడి నుంచి ఎక్కడికి మీకు ఎంత అయింది, -2 అయింది. అదేవిధంగా ఎక్కడి నుంచి ఎక్కడికి -2 అయిందండి. చెప్తున్నాను కదండి, ఎక్కడి నుంచి ఇక్కడ ఏదైతే సీక్వెన్స్ మీకు ఇక్కడ ఫాలో అవుతుందో అదే సీక్వెన్స్ ఇక్కడ కూడా మీకు అదే ఆన్సర్ ఫాలో అవుతుంది. ఇక్కడ మీకు ఎంత ఉంది, 7 ఉందండి, మీకు -2 అంత అవుతుందండి, 5 అవుతుంది. ఇక్కడ 9 ఉందండి, 7 మీకు 7 అవ్వాలంటే ఏమవుతుంది, G అంతే 7, ఎందుకంటే Gలో 7 ఉంటుందని మీకు క్లారిటీగా అక్షరాల పైన కమాండింగ్ చేయించారు. ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇక్కడ కాన్సెప్ట్ని చాలా క్లారిటీగా మీకు అందిస్తున్నా. ప్రతి అక్షరం కూడా నువ్వు లైఫ్లో మర్చిపోనంత విధంగా నీకు అందిస్తుంది మన కృష్ణారెడ్డి అకాడమీ. ఒక నాట్ ఓన్లీ కోడింగ్ డీకోడింగ్ అండి, ప్రతి టాపిక్ని కూడా మీకు అత్యంత సునాయాసంగా. నెక్స్ట్ ఆల్ఫబెట్ సిరీస్, ఆల్ఫబెట్ టెస్ట్ కూడా మీకు చేస్తాం. ఆల్ఫబెట్ సిరీస్ అనే టాపిక్ కూడా మీకు పెడతాం యూట్యూబ్లో. ఓకే అండి. మీకు ఎంత క్లారిటీగా మీకు అందిస్తున్నటువంటి అకాడమీ మంది. నిన్ను ఒక ఎగ్జామ్నర్లు తయారు చేసి మన యొక్క పోటీతత్వం ఏదైతే ఉందో పోటీతత్వం పెంచగలగాలండి. నన్ను ఈరోజు ఆచరించే పిల్లడు ఎవడు కూడా ఈరోజు నాకు మిస్ అవ్వలేదు. వాడికి ప్రత్యేకించి కూర్చోబెట్టి చెప్పిన ప్రతి పిల్లడు కూడా ఈరోజు రేపు SSCలో అవ్వచ్చు, RPFలో అవ్వచ్చు, ఇటు మన ఆంధ్ర అండ్ తెలంగాణ కానిస్టేబుల్స్లో అవ్వచ్చు 100% సక్సెస్ఫుల్ అవుతున్నారు. అంతే దానికి గల కారణం ఏంటంటే మనం అనుసరించే విధానాలు నా యొక్క మైండ్లోకి ఎవడైతే వస్తారో వాడు 100% సక్సెస్ఫుల్. ఎందుకంటే మనం కొద్దిగా కఠినంగా ఉంటాం, టైం టు టైం ఉండే విధంగా ఉంటుంది. ఆ విధంగా ఎవడైతే నన్ను ఫాలో అవుతాడో వాడు 100% గవర్నమెంట్ ఉద్యోగస్తుడే. చదువు రానోళ్ళు కూడా మన లాస్ట్ 2019 బ్యాచ్లో ఈరోజు కానిస్టేబుల్గా సెలెక్ట్ చేసినటువంటి ఘనత మన కృష్ణారెడ్డి అకాడమీ. చదువు రానోళ్ళు కేవలం 10 నుంచి 15 మార్కులు మాత్రం పెట్టుకుని మిగతావన్నీ ఒకటే ఆప్షన్లో పెట్టుకుని వచ్చి 75 మార్కులు గ్రౌండ్ ఎగ్జామ్ పరంగా 75 మార్కులు తీసుకొచ్చి అండ్ ఎగ్జామ్ పరంగా గ్రౌండ్ పరంగా ఏదంటే 86 మార్కులు చేయించాను. దీన్ని బేస్ చేసుకొని ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్నారండి. ఆ విధంగా వెళ్తుంది మన కృష్ణారెడ్డి అకాడమీ. అందుకే చెప్తున్న ఒక త్రిబుల్ ధమాకా ఏదైతే ఉందో అది మన కృష్ణారెడ్డి అకాడమీలో మీకు నడుస్తూ ఉంటుంది. నిన్ను ఒక ఎగ్జామినర్లా తయారు చేయడం మన కృష్ణారెడ్డి అకాడమీ టార్గెట్ అండి. నిన్ను ఒక ఎగ్జామినర్లా తయారు చేయడం మన కృష్ణారెడ్డి అకాడమీ టార్గెట్. అదేవిధంగా ఇది -2లో చేశారు. ఇదే CPZTని నువ్వు తయారు చేయొచ్చు. ఏం చేయొచ్చు, C ఉంది, ఇక్కడ -3గా చేయాలనుకుంటున్నాను, జడ్గా మార్చుకున్నాను. అదేవిధంగా P ఉంది, P అంతే 16, దానికి -3 అంతే ఎంత అవుతుందండి, M ఏదైతే ఉందో M అవుతుంది. జడ్కి -3 అంత ఏమవుతుందండి, C అవుతుంది. అదేవిధంగా Tకి -3 ఏమవుతుందండి, Q అవుతుంది. అప్పుడు గర్ల్స్ అదే చూడండి, ఒకే క్వశ్చన్ తీసుకొచ్చి నేను ఎన్ని రకాలు మీకు తయారు చేస్తున్నాను నేర్పుతున్నానో మీకు చూడండి. ఇంకా ఆఫ్లైన్లో అయితే ధారాళంగా ఒక క్వశ్చన్ ఇచ్చి 10 రకాలుగా నీతో చేయిస్తాను, 12 రకాలు నువ్వు ఆలోచించేలా చేస్తాను. ఓకే అండి. నన్ను నమ్మి వచ్చిన ఏ అభ్యర్థి కూడా నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి న్యాయం చేస్తాను. ఎందుకంటే నాకు ఈరోజు 1,10,000 రూపాయలు జీతానికి కూడా గవర్నమెంట్ ఉద్యోగానికి కూడా రిజైన్ చేస్తున్నానంటే నేను ఒక విజన్తో వర్క్ చేస్తున్నాను. కొన్ని లక్షల మంది కుటుంబాల్లో వెలుగు చూడాలన్నదే. ఓకే అండి. అదేవిధంగా నడిపిస్తూ ఉన్నా. అప్పుడు నువ్వు ఎక్కడి నుంచి ఇది ఏదైతే ఫాలో అయిందో సీక్వెన్స్, ఈ సీక్వెన్స్ నువ్వు ఫాలో అవ్వచ్చు, ఈ సీక్వెన్స్ని ఫాలో అవ్వచ్చు. అంతే. ఇది -3లో చెప్పాను, -4 అండ్ -5 నువ్వు చేయండి. ఇదొక ప్యాటర్న్ అవుతుంది.
ఇదొక ప్యాటర్న్ అవుతుంది. అంటే అలాగ 30 నుంచి దగ్గర 30 ప్యాటర్న్ల వరకు నువ్వు నేర్చుకున్నట్లయితే నిన్ను టాపిక్ పైన పూర్తి కమాండింగ్ సాధించగలుగుతావు. ప్రాక్టీస్ నువ్వు చేయగలుగుతావు. యు ఆర్ ద ఎగ్జామినర్, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏ రోజైతే ఎగ్జామినర్లో తయారవుతావు అప్పుడు సక్సెస్ అవుతావు. ఏదో సార్ 10 క్వశ్చన్లు ఇచ్చాడు అవి మాత్రం ప్రాక్టీస్ చేసేస్తే చాలదండి. నువ్వు ఎప్పుడైతే ఎగ్జామినర్లో ఆలోచించి ఈ విధంగా ఆలోచించి చేయగలుగుతావో ఆ రోజు నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు. యు ఆర్ ద గవర్నమెంట్ ఎంప్లాయ్. ఉద్యోగం రానంత వరకే, ఉద్యోగం వచ్చిందంటే నీ లైఫ్ మొత్తం సుఖవంతంగా నువ్వు ఎటువంటి బాధలు లేకుండా గడపగలుగుతావు. లేదంటే దాంట్లో పడే బాధలు మీకు తెలుస్తాయి, తర్వాత కూడా చూస్తావు. అదేవిధంగా ప్యాటర్న్ చూస్తుండండి, ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉండండి. ఈ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉండండి. అదొక ప్యాటర్న్ అండి. దాన్ని ఒకే క్వశ్చన్ తీసుకొని 10-12 రకాల క్వశ్చన్లు మీకు నేర్పిస్తూ ఉన్నా. అండ్ ప్యాటర్న్ 2 కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ప్యాటర్న్ 2 కూడా మీరు పరిశీలించండి. ఎక్కడి నుంచి ముందు చెక్ చేసుకోండి. ఎస్ అంతే 19, ఆర్ అంతే 18, టీ అంతే 20, ఎస్ అంతే 19, యూ అంతే 21, ఎం అంతే 13. అంతే ఇక్కడ మనకి పొంతన సరిపోలే. ఎందుకంటే 21 నుంచి 13 అంతే ఇక్కడ -1 అయింది, ఇక్కడ -1 కానీ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ -1 అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి -1 అయింది, కానీ ఇక్కడ నుంచి ఇక్కడ -1 అవ్వలే. అంతే ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వట్లే. అంతే ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వట్లే. ఇంకేదో ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది, అది కూడా మీకు చూడండి, అది కూడా చూడండి. దీన్ని క్వశ్చన్ ఒకటే, దీన్ని 10 రకాలుగా నువ్వు ఆలోచించాలి మిత్రమా. ఒక్క విషయం గుర్తుపెట్టండి, నువ్వు ఏ రోజైతే ఆలోచించగలుగుతావు. ఎప్పుడు ద స్టేట్ పిఎం ఫ్యాకల్టీ, నేను ఇండియా ఫ్యాకల్టీ, నీకు ఎవరు ఫ్యాకల్టీ లేదండి. నిన్ను తయారు చేయగలగాల. ఫ్యాకల్టీ అనేవాడు ఏంటంటే నిన్ను ఆలోచించే విధంగా నీకు కూర్చోబెట్టి నిన్ను తయారు చేయగలిగితే నువ్వు ఎగ్జామినర్లా మారిన రోజు నిన్నెవడు ఆపలేడు. చాలా చాలా క్లారిటీగా వెళ్తుంది. ఒకసారి చూడండి, ఈ ప్యాటర్న్ ఫాలో అవుతుంది, ఇంకేదో ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఎక్కడ నుండి చూడండి, ఇదంతే ఎంత అండి. ఎస్ అంతే 19, ఆర్ అంతే 18, టీ అంతే 20, ఎస్ అంతే 19, ఎన్ అంతే 14, ఎం అంతే 13, ఈ అంతే 5, డి అంతే 4. ఓకే, ఎక్కడి నుంచి ఫాలో అవుతున్నాయి. ఏమవుతుంది? -1, -1, -1, సారీ ఓకే, +1, -1, -1, ఈ అంతే 5, అన్నీ కూడా -1 ప్యాటర్న్ ఫాలో అవుతుంది. అంతే ఎక్కడి నుంచి ప్రారంభమైంది క్వశ్చన్, ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడి నుండి ప్రారంభమైంది, ఎక్కడి నుంచి ఇటు ఈ ప్యాటర్న్లో ఫాలో అవుతుంది, ఈ ప్యాటర్న్లో ఫాలో అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీకు మైనస్లోనే ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు మైనస్లోనే ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఈ ప్యాటర్న్ అది -1లో ఉన్నాయి. ఇదే క్వశ్చన్ తీసుకొని మీరు -2లో చేయలేరా? -3లో మీరు చేయలేరా? రూమ్లో కూర్చొని నువ్వు ఎగ్జామినర్లో తయారవలేరా? అవ్వచ్చు. ఇదే -1 ఎందుకు +1లో చేయలేమా? ఇదే ప్యాటర్న్ తీసుకొని మీరు +1, +2, +3, +4 మనం ఈ ప్యాటర్న్లో కూడా మీరు ఫాలో అవుతూ ఉండాలి. అంతే ఈ పార్ట్ 1లో ఈ లెక్కలు మాత్రమే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మీకు పార్ట్ 2 వచ్చి పార్ట్ 3 వచ్చిన వాడికి నెంబర్ ఆఫ్ డిఫరెంట్ క్వశ్చన్స్ అండి, దగ్గర 30 నుంచి 40 ప్యాటర్న్లు మీకు వివరించడం జరుగుతుంది. ఓకే అండి, ప్రతి ప్యాటర్న్ కూడా మీకు ఫాలో అవుతుంది. చూసుకోండి, ఇక్కడ ప్రతి ప్యాటర్న్ కూడా చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 14 ఉంది, 15 అయింది, 15 ఉంది, 17 అయింది. అంతేమైంది? +1, +2, ఇది +1 అండి, ఇది +2. ఇక్కడ 18 ఉంది, ఇక్కడ 21 అయింది. అంతే +3 అయింది. ప్యాటర్న్ ప్లా అయింది +3 ప్యాటర్న్ ఫాలో అవుతుంది. అర్థమవుతుందండి. అంతే ఇక్కడ ఎం అంతే అంత 13, క్యూ అంతే 17. అంతే +4 ఇది +1, +2, +3, +4 ప్యాటర్న్ ఫాలో అవుతుంది. +1, +2, +3, +4 ప్యాటర్న్ ఫాలో అవుతుంది. +5 ప్యాటర్న్ ఫాలో అవుతుంది. +1, -1, -2, -3, -4, -5 ప్యాటర్న్ ఫాలో అవుదా? నువ్వు రూమ్లో కూర్చొని తయారు చేయగలగాల. నువ్వు ఏ రోజైతే ఈ విధంగా ఈ ప్రతి ప్యాటర్న్కి ఒక 10 రకాల క్వశ్చన్లు నీకు నువ్వు తయారు చేయగలుగుతావో, ఎగ్జామినర్ యొక్క నాడ్ ఏదైతే ఉందో నాడిని పట్టుకోగలుగుతావు, ఆ రోజు నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు. అర్థమవుతుందా? అంతే ఈ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో దగ్గర 30 ప్యాటర్న్స్ పైగా ఉంటాయండి. ఈ 30 ప్యాటర్న్స్ కానీ మీరు కానీ పరిశీలించినట్లయితే అండ్ ప్రతిదీ కూడా మీ కంట్రోల్లోకి వస్తుంది, వ్యవస్థ కంట్రోల్లోకి వస్తుంది. నువ్వు ఒక ఎగ్జామినర్లో తయారవుతావు. ఏ రోజైతే నువ్వు ఎగ్జామినర్లో తయారయ్యావో ఎగ్జామ్ పాయింట్లో ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నీ మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది. ఎస్ ఇలా కాదు, ఇది +1లో లేదు, -1లో లేదు, +2లో లేదు, ఇంకేదో ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఏ ప్యాటర్న్ ఫాలో అవుతుంది? ఆ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ 30 సెకండ్స్లో ఆలోచించి క్వశ్చన్ పెట్టి నువ్వు బయటపడతావు. ఈరోజు మనకు చూడండి, ఇప్పుడు ఎస్ఎస్సి CGL అండ్ CHSLకి, MTSకి ఇంకా రిమైనింగ్ కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. దానికి దీనికి తేడా ఏంటంటే అక్కడ 80 మార్కులు ఉంటాయి, దగ్గర 100 బిట్లు ఉంటాయి. ఒక ఎగ్జామ్లో 120 బిట్స్ ఉంటాయి. దీనికి 60 నిమిషాలే టైం ఇస్తాడు. కొన్నికేమో 80 బిట్లే ఉంటాయి, 60 నిమిషాలే టైం ఇస్తాడు.
60 నిమిషాలే టైం ఇస్తారు. దీనికి గల రీజన్స్ ఏంటంటే ఇక్కడ కారణం ఏంటంటే టైం ఎవరైతే సేవ్ చేసుకొని ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో ఆలోచిస్తాడు ఎగ్జామినర్ లాగా వాడు సక్సెస్ఫుల్ అవుతున్నాడు. టైం ప్రపంచం అన్నిటికంటే విలువైంది కాలం అండి. నీకున్నటువంటి కాలాన్ని నువ్వు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నావు, ఏ విధంగా చేసుకుని ముందుకు నడవగలుగుతున్నావు అనేది మన కృష్ణారెడ్డి అకాడమీ నడుపుతుంది. అదే చెప్తున్నారు కదండి, ఈరోజు నా గవర్నమెంట్ ఉద్యోగం రిజైన్ చేసి మరీ ఈరోజు మీకు నేను గైడ్ చేస్తున్నానంటే నేను కూడా మీ అందరిని కూడా ఢిల్లీ తరహాలో తయారు చేసి మీ అందరిని కూడా మంచి స్థాయిలో పెట్టాలనేది నా టార్గెట్. రానున్న తెలంగాణ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుంది, ఆంధ్ర కానిస్టేబుల్ కూడా నోటిఫికేషన్ వస్తుంది అతి త్వరలో. ఇది ఎందుకంటే ఫినిష్ అయిన తర్వాత మనకు నెక్స్ట్, ఎందుకంటే ఏ ఉద్యోగాలు తీసినా తీయకపోయినా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు అనేది కంపల్సరీగా ఇంపార్టెంట్ కూడా. రాష్ట్రానికి రక్షణ కావాలంటే కంపల్సరీగా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ తెలంగాణ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ సెంట్రల్ ఎవ్రీ ఇయర్ కూడా అనేక జాబ్స్ వస్తున్నాయి. కాబట్టి మీరు ఆఫ్లైన్లో వచ్చి కూర్చుంటే నిన్ను ఒక ఎగ్జామ్లో తయారు చేసే బాధ్యత నాది. అండ్ పార్ట్ 2లో మిగతా రిమైనింగ్ ప్యాటర్న్స్ అన్నీ కూడా మీకు పెడతాను. పార్ట్ 3 కూడా చేస్తాను, పార్ట్ 4 కూడా చేస్తాను, పార్ట్ 5. అవి కాకుండా ప్రాక్టీస్ టెస్ట్లు అనేవన్నీ కూడా నా ఎగ్జామ్ మన యాప్ ఏదైతే ఉందో, కృష్ణారెడ్డి యాప్ ఏదైతే ఉందో దాంట్లో రెడీ చేసుకొని పెడుతూ ఉన్నాం. అతి త్వరలో మీకు యాప్ కూడా మీకు అందిస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్, థ్యాంక్ యూ.